నీ అదృష్టం బాగుంది, ఆమె పేరుకుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. అమ్మా తల్లి సీతా మహిళా దినోమణి కఠినతో అగ్రజా అగ్రజా ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఎవరు సాహసించెదరు, ఏ నిమిషానికి ఏమి జరుగును. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ కెవి రమణాచార్య గారు ఐఏఎస్ వారికి నమస్కరిస్తూ వారిని ప్రార్థిస్తున్నాము. ఇక ఈనాటి సభా ప్రారంభకులు ప్రముఖ సినీ హాస్య నటులు హాస్య నట సామ్రాట్ శ్రీ మాడ వెంకటేశ్వరరావు గారికి నమస్కరిస్తూ వారిని వేదికపై ఆశీర్వదించారు. పాయికంగా విశిష్ట అతిథిగా వచ్చేసినటువంటి ఇరువురు పెద్దలు శ్రీ దుగ్గిరాల సోమేశ్వరరావు గారు, శ్రీ సిఎస్ రావు గారికి శుభాశంసలు అందించడానికి వచ్చేసినటువంటి పెద్దలు శ్రీ మాడా గారికి, సన్మాన్య శ్రీమతి పద్మలత గారికి, తండ్రి గారి పేరిట ఒక సత్కార్యాన్ని చేయాలనేటువంటి ఆశయంతో సారస్వత రంగం మీద ఉండేటువంటి అభిమానంతో ఒక సంస్థను ఇవ్వాలని ప్రారంభింపజేసి ఇవాళే ఆ సత్కార్యానికి శ్రీకారం చుట్టినటువంటి శ్రీమతి వాసదత్త గారి రమణ గారు, మీకందరికీ నమస్కారం. ఎక్కడైతే పెద్దలను గౌరవిస్తారో అక్కడ నాకు చాలా ఇష్టం. ఈనాడు వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరినీ చూస్తే
75 ఏళ్ల కంటే తక్కువ ఉన్న వాళ్ళు లేరు. అటు పద్మలత, ఇటు వాసుదత్త తప్ప, నేను తప్ప. ఈ కార్యక్రమం జరుగుతున్నది ఒక సరస్వత కలిగినటువంటి శ్రీదత్త సాంస్కృతిక సంస్థ ద్వారా. సంస్మరించుకుంటున్నది వాళ్ళ 11 ఆగస్టు అనేటువంటి రోజున. నాటకం అంటే సంవత్సరాల పాటు ఆసక్తిలో ఉండేసేసినా పర్వాలేదు, నాటకమే నాకు ఊపిరని చెప్పుకున్నటువంటి పెద్దలు శ్రీ రామారావు గారి యొక్క జయంతి సందర్భంగా ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని ఒక నాటక రంగంలో సుప్రసిద్ధులై, నాటక రంగంలో సుప్రసిద్ధులైనటువంటి వారి చేత ఆ బజార్లో వెళ్తుంటే షాపుల వాళ్ళందరూ కూడా షాపుల్లో ఉన్నటువంటి వాళ్ళని చూడకుండా ఆమెను చూస్తున్నారనేటువంటి పెద్ద కాంప్లిమెంట్ ఈ వయసులో సాక్షాత్ గారు వారికి ఇవ్వబడేటువంటిది మనం అందరం కూడా ఒక రకంగా అభినందించాల్సిన విషయం. అలాంటి వారికి ఇవాళ సత్కారం జరుగుతుంది. నాటకం ఈ సమాజాన్ని ప్రశ్నించేటువంటి, నాటకం ఈ సమాజానికి పరిష్కారం చూపించేటువంటిది, నాటకం సాహిత్యం అన్నింటికంటే కూడా తలమానికమైనటువంటిది. అందుకని నాటకాంతరికి సాహిత్యం అంటే నాటకంలో నటించినటువంటి వాళ్ళకు ఉండాల్సినటువంటిది ఆ నాటకంలో జీవిస్తున్నంతసేపు, నాటకంలో లీనమయ్యి పాత్ర ధారణ చేస్తున్నంతసేపు ఆ నాటకం ద్వారా అవతల ప్రేక్షకుడికి తన సౌలభ్యతను చాటుకునేటువంటి రీతిలో రససిద్ధి కలిగింపజేయడమైనటువంటిదే నటుని యొక్క లక్షణంగా భావించినటువంటి వాళ్ళు మాత్రమే ఈ రకంగా గౌరవాన్ని పొందుతారు. ఇవాళ రామారావు గారు ఎలాగైతే గౌరవం పొందుతున్నారో అలాంటి గౌరవాన్ని ఇవాళ సత్కారం పొందినటువంటి పద్మలత గారు కూడా ఇప్పుడు మన మధ్య ఇంత గౌరవం తగ్గించినటువంటి శ్రీదత్త సంస్థ నడుపుతున్నటువంటి వాళ్ళకందరికీ కూడా మనం అభినందన తెలిపాలి. శ్రీదత్త సాంస్కృతిక సంస్థ యొక్క పేరు పవన్ చెప్తున్నప్పుడు ఒక రకంగా దైవానికి సంబంధించిందైనా మరో రకంగా మళ్ళీ పెద్దలను సంభావించుకునేటువంటి పేరే. అమ్మమ్మ గారి యొక్క, నాన్నమ్మ గారి యొక్క పేరు దత్తమ్మ అనేటువంటి పేరుతో వారి పేరులో కూడా వాసుదత్తగా పేరు ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే అసలు వారికి వాసుదత్త అనేటువంటి పేరు ఎందుకు పెట్టారో బహుశా చెప్తారనుకున్నాను నేను తమ యొక్క స్వాగతోపన్యాసంలో. వాసుదత్త గారు భాసుడు సంస్కృతంలో స్వప్నవాసుదత్త అనేటువంటి నాటకాన్ని రాశారు. ఆ స్వప్నవాసుదత్తలో ఒక చోట 2వ శ్లోకము 3వ శ్లోకము భాగ్య చక్రాల పంతిరివా అని చెప్పనేటువంటి శ్లోకం నాకు ఇప్పటికీ చాలా గుర్తుంటుంది. ఒక చక్రంలో అరలు ఉంటే ఆ చక్రం తిరుగుతున్నంతసేపు పైన ఉండేటువంటి అరలు ఏవైతే ఉన్నాయో ఇలా కాలచక్రం తిరుగుతున్నంతసేపు ఇలా కిందికి వస్తాయి. పైన ఉండేటువంటి అరలు పైన ఉండవు, కింద ఉండేటువంటి కింద ఉండవు. ఆ చక్రం తిరుగుతున్నంతసేపు పైన ఉన్నటువంటి కిందికి, కింద ఉన్నటువంటి పైకి ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. కాలచక్రం, భాగ్యచక్రం అలాంటిదని చెప్పని భాసుడు స్వప్నవాసుదత్తలో చెప్పాడు. అలాంటిది నాటకాల్లో ఉండేటువంటి వాళ్ళకందరికీ కానీ, జీవితంలో ఉండేటువంటి వాళ్ళకందరికీ కానీ, జీవితమే నాటకంగా భావించేటువంటి వాళ్ళకి కానీ, లేకపోతే ఊహల్లో జీవించేటువంటి వాళ్ళకి కానీ, సాంస్కృతికంగా తెలిసినటువంటి వాళ్ళకందరికీ తెలిసినటువంటి విషయం ఈ కాలచక్రంలో ఉండేటువంటి అరలు ఏవైతే ఉంటాయో అలాగే తిరుగుతూ ఉంటాయి. ఇవాళ పద్మలతగా ఒకప్పుడు యాపిల్ గా ఉందని చెప్పని నేను పక్క నడవడానికి నేను సిద్ధపడుతున్నాను అనేటువంటి పెద్ద ఆయన ఆమెను సన్మానించి ఆమెను అంతగా పొగిడినాడు అని చెప్పంటే వారు ఉండేటువంటి సభలో నేను ఉన్నందుకు నా అభిప్రాయం నేను భావిస్తాను. నాటకం అంటే నాకు ఇష్టం, నటులంటే ఇష్టం, సారస్వత రంగం అంటే ఇష్టం, సంగీతం అంటే ఇష్టం, సాహిత్యం అంటే మరీ ఇష్టం. ఇన్ని ఇష్టాల మధ్య ఇవాళ ఇక్కడ ఎందుకున్నాము అని చెప్పంటే ముఖ్యంగా ఒకటి కారణం. వాసుదత్త రమణ తమ తండ్రి గారి పట్ల ఉండేటువంటి ఆ పూజనీయమైనటువంటి భావాన్ని, ఆరాధ్య భావాన్ని ప్రకటించుకోవడానికి పద్మలత గారిని సత్కారం చేస్తున్నందుకే నేను ఈ కార్యక్రమానికి ఒప్పుకున్నాను. నేను ఎంతో బిజీగా ఉన్నాను. తల్లిదండ్రులు బతుకున్నప్పుడే వాళ్ళను కష్టపెట్టినటువంటి రోజుల్లో తల్లిదండ్రులు బతుకుంటుండగానే వాళ్ళను అసలు ఈ రకమైనటువంటి స్థితిలో తండ్రిని, తల్లిని తమ తల్లి తండ్రి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేటువంటి మనుషులైనటువంటి వ్యవస్థలో
తండ్రి గారు లేనప్పుడు కూడా తండ్రి గారిని సంభావించుకుంటూ ఆయన వల్లనే మాకు ఈ జన్మ వచ్చింది కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ సంస్కారము, ఈ రకమైనటువంటి గొప్పతనము, ఈ గౌరవం ఇదంతా కూడా ఆయన వల్లనే కలిగిందనేటువంటి ఒక గొప్ప గురుభావంతో ఆయన సంస్కరించుకుంటూ ఆ సన్మానించుకోవడానికి కోసం చెప్పిన ఒకరిని సత్కారం చేసుకోవడానికి ఒకరిని ఎన్నుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి ఆ అమ్మాయి ఏదైతే ఉందో, వారి కుటుంబ సభ్యులు ఏదైతే ఉందో వాళ్ళందరికీ నమస్కరిస్తున్నాను. చిన్నవాళ్ళు అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. నేను ఒక విషయం చెప్పినట్టయితే చాలా కళ్ళలో రక్తం వస్తూ ఉంటుంది. ఇవాళ ఒక పెద్ద స్థాయిలో ఉండేటువంటి ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి రిటైర్ అయినటువంటి ఒక వ్యక్తి అయితే అయ్యుండొచ్చును గాక కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వాడు, కానీ ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి తన ఇంటికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కూర్చొని కాఫీ టీలు తాగిన తర్వాత అక్కడ అలా వెళ్తుండేటువంటి వారిని చూసి ఎవరంటే ఆయన అంత బలహీనంగా ఉన్నాడు ఏమిటి అని చెప్పంటే ఆయన మా ఇంట్లో పని మనిషి అని చెప్పినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ బతికిన ఒకటే బతకున్న ఒకటే ఆయన వారి తండ్రిని తండ్రిగా కాకుండా పని మనిషిగా చెప్పినటువంటి ధూర్తులు మూర్ఖులు ఉండేటువంటి వ్యవస్థలో తండ్రి గారు లేనప్పుడు కూడా ఆ తండ్రి గారిని స్మరించుకోవడానికి కోసం చెప్పిన ఇంతమంది సంవత్సరంలో గారిని పిలుచుకొని సత్కరించి మా నాన్నగారు ఇంత గొప్పవాడు కాబట్టి ఆయనే మాకు ఊపిరి, ఆయనే మాకు గొప్ప అని చెప్పుకున్నటువంటి కుటుంబ సభ్యులు నన్ను ఎంతో ఆనందపరిచారు కాబట్టి ఈ కార్యక్రమంలో నేను వచ్చాను. ఇలాంటి కార్యక్రమాలు మనకి భారతీయ తత్వానికి, మన యొక్క సంప్రదాయానికి, మన యొక్క గౌరవానికి, మన యొక్క సంస్కృతికి ప్రతీకలుగా నిలుస్తాయని చెప్పని భావిస్తూ ఈ శ్రీదత్త సంస్థ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రమణ గారికి, అలాగే కార్యదర్శిగా ఉన్నటువంటి సోదరి వాసుదత్త గారికి, వారి కుటుంబ సభ్యులకు మరొకసారి నా శుభాకాంక్షలు, నా యొక్క అభినందనలు తెలుపుకుంటూ నేను వచ్చేటువంటి సమయానికి ఏ నిమిషానికి ఏమి జరుగును అనేటువంటి పాట పాడుతున్నటువంటి మిత్రులు అప్పుడే ఏ నిమిషానికి ఏం జరుగును అనగా నేను వచ్చాను కాబట్టి సిఎస్ రావు గారు రచయిత, ఏ నిమిషానికి ఏం జరుగును అనగానే వచ్చినాడు రమాచారి ఒక్కరు కదా ఈ నిమిషానికి వచ్చాడు అని అందించేసినటువంటి సిఎస్ రావు గారు లాంటి రచయిత, దుగ్గిరాల సోమేశ్వరరావు గారు లాంటి పెద్ద ఎన్టీఆర్ అవార్డు గ్రహీత, చాటశ్యాములు ఎన్టీఆర్ అవార్డు గ్రహీత, వీళ్ళందరి సమక్షంలో ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్నందుకు మనం అందరి యొక్క హృదయాలు కూడా కడిచెట్టులా ఉదరిస్తున్నాయి. ఒక్కడి జ్ఞాపకం పెట్టుకోండి, ఇవాళ వీళ్ళందరూ మన మధ్య ఉన్నారు. మన చాటశ్యాములు గారిని, మన దుగ్గిరాల సోమేశ్వరరావు గారిని, మన సిఎస్ రావు గారిని, మన మానా గారిని, వీళ్ళందరినీ కూడా గౌరవించుకోవడం మన ధర్మం. ఇంకో 10 ఏళ్ల తర్వాత వారు ఉన్నారంటే చాలా పెద్దవారు, ఒక విశ్వనాథ గారు ఉన్నారు, ఒక జాషువా గారు ఉన్నారు, ఒక తెన్నేటి వారు ఉన్నారు, ఒక అడివిబాబు రాజు గారు ఉన్నారు, ఒక దివాకర్ల వారు ఉన్నారు, ఒక జంధ్యాల బాపశాస్త్రి గారు ఉన్నారు అని చెప్పుకునేటువంటి స్థితి నుంచి మనము వారు ఉన్నప్పుడే వారిని గౌరవించుకొని సంభావించుకొని వారి ద్వారా ప్రభావితం కావడానికి కోసం చెప్పని కావలసినటువంటి స్ఫూర్తిని పొందడానికి ప్రయత్నం చేద్దాం. అది మన ధర్మం, అది మన బాధ్యత. ఈనాటి యువత ఆ విషయాన్ని పాటించాలి. రామారావు గారిని స్మరించుకుంటున్నట్టుగానే మన మధ్య ఉన్నటువంటి పెద్దలను కూడా గౌరవించుకోవడానికి కోసం చెప్పని కావలసినటువంటి ఆసక్తిని, శక్తిని, ఆ సత్తగిరీషుడు మనకు అందిస్తాడని చెప్పని ఆశిస్తూ సెలవు. అలాగే బాబు పద. బాబు ఏడవ ఇంజక్షన్ ఇస్తే అమ్మకు తగ్గిపోదు. అమ్మను తప్పకుండా దేవుడు కాపాడుతాడు బాబు. నువ్వు ఒక్కసారి బయటకు వెళ్ళి బాబు, తీసుకెళ్ళి.
చూడండి, నా సాయశక్తిలో ఈమెను బ్రతికించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈమెను ఈ సమయంలో డిస్టర్బ్ చేయడం అంత మంచిది కాదు. కాసేపు బయట ఉండు. ప్లీజ్ బ్రతికించండి డాక్టర్.